టాలీవుడ్ 2024 రీక్యాప్. తెలుగు సినిమాకి చాలా మంచి అని చెప్పొచ్చు 2024. ఎందుకంటే ఇండియా వైడ్ చాలా పెద్ద సక్సెస్ వచ్చాయండి మన మూవీస్కి. అలానే కొన్ని డిఫరెంట్ జానరా మూవీస్ కూడా మన తెలుగు స్టేట్స్లో జనాలు బాగా యాక్సెప్ట్ చేసి మంచి సక్సెస్ని ఇచ్చారు. వీటన్నిటిలో ఒక టాప్ 10 మూవీస్ ఏంటా అని మనం చూద్దాం. ఈ లిస్ట్ చేసేటప్పుడు ఒక మూవీలో ఉండాల్సిన చాలా ఆస్పెక్ట్స్ కన్సిడర్ కూడా చేసాం. సో దీస్ ఆర్ ద టాప్ 10 టాలీవుడ్ మూవీస్ ఆఫ్ 2024 ర్యాంక్డ్ ఫ్రమ్ వర్స్ట్ టు బెస్ట్. నెంబర్ 10 గుంటూరు కారం. గురూజీ మహేష్ బాబు కాంబినేషన్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకోవడం, ప్లస్ జనాలు టైటిల్ చూడగానే యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారు. బట్ గుంటూరు టు హైదరాబాద్ ట్రావెల్ సినిమాలో అయిపోయింది అది. దీనివల్ల జనాలకు ఎక్కలేదు అండ్ గురూజీ మార్క్ కూడా మిస్ అయింది సినిమాలో. మరీ అంత వర్స్ట్గా ఏం లేదు. విత్ టైం మహేష్ బాబు మ్యానరిజం వల్ల ఓటీటీలో పాపులర్ అయ్యి ఇప్పుడు కొంచెం హైప్ జనరేట్ చేస్తున్నా కానీ అది జస్ట్ మహేష్ గారి స్టార్డమ్ వల్లే అని అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా బాగుందని మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే అంత అయితే లేదండి. చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో రావాల్సిన టైప్ ఆఫ్ మూవీ అయితే కాదు. సో ఓవరాల్గా డిసప్పాయింట్మెంటే మిగులుతుంది. నెంబర్ 9 దేవరా. వై వరాకిల్డ్ దేవరా అనే ట్విస్ట్ ఎలా వర్కౌట్ అవుద్ది అనుకున్నాడు కానీ కొరటాల శివకే తెలియాలండి. అదైతే మాత్రం సినిమా అయితే చాలా ఫ్లాస్ ఉన్నాయి. యావరేజ్ అనిపించింది మ్యాక్స్ నాకు. ఏదో అలా ఒకసారి చూడగలిగే ఉందంతే. ల్యాక్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఇల్లాజికల్ సీన్స్ కూడా ఇంకా చాలానే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఎన్టీఆర్ గారు యాక్షన్ చేయడానికి స్కోపే లేదండి సినిమాలో. దట్ ఈస్ ద మెయిన్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. అసలు పాన్ ఇండియా లెవెల్ రేంజ్లో అయితే అసలు లేదు సినిమా. జస్ట్ ఫ్యాన్స్ కొంచెం హైప్ ఎక్కించుకున్నారు కానీ ఎన్టీఆర్ కూడా స్కోప్ లేదు, ప్లస్ అంత మంచి డైలాగ్స్ కూడా పడకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది నాకు. నెంబర్ 8 మత్తు వదలరా 2. అసలు ఇన్ని యాక్షన్ ప్యాక్డ్ సీరియస్ 2024 మూవీస్లో కొంచెం సరదాగా చూసి కామెడీగా రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చే సినిమా అండి ఇది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొన్ని చోట్ల అక్కడక్కడ ల్యాగ్ ఉంది, బట్ కామెడీ అయితే చాలా బాగా పండింది. మంచి రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే సినిమా, ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలా ఉందన్నమాట. సత్య గారు కామెడీ టైంకి అయితే పీక్స్ ఉండింది. అసలు నాకైతే కామెడీ మూవీస్లో బెస్ట్ మూవీ అనిపించింది 2024లో మత్తు వదలరా 2. నెంబర్ 7 ఊరు పేరు భైరవకోన. టాలీవుడ్లో హారర్ సినిమాలు తగ్గిపోతున్నాయండి. వచ్చినా అంత మంచి రావట్లేదు, ప్లస్ పెద్ద హీరోలు కూడా పెద్ద చేయట్లేదు ఆ సినిమాలు. అలాంటి టైంలో ఊరు పేరు భైరవకోన వచ్చింది. సీన్ టు సీన్ ల్యాగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది సినిమా. నాకైతే విరూపాక్ష తర్వాత ఒక మంచి హారర్ సినిమా చూసినట్టు అనిపించింది. నెంబర్ 6 కా. చాలా డిఫరెంట్ అండ్ సిన్సియర్ అటెంప్ట్. చాలామందికి బాగా నచ్చింది కూడా. లాస్ట్లో ట్విస్ట్ అయితే పీక్స్ ఉంటుంది. అసలు ఒక చిన్న హీరో నుంచి అయినా సరే మంచి కాన్సెప్ట్ సినిమా వస్తే మన జనాలు ఎలా సపోర్ట్ చేసి ఓన్ చేసుకుంటారో మనం ఈ సినిమా ద్వారా చూసాం. రొటీన్ కాన్సెప్ట్ కాకుండా ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తే మనకు కూడా చూడటానికి బాగుంటుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఫెయిల్యూర్స్ తర్వాత కిరణ్ అబ్బువరన్కి వచ్చిన సక్సెస్ ఇది. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తే కిరణ్ అబ్బువరన్కి మంచి సక్సెస్ ఉంటుందండి ఫ్యూచర్లో. సో 2024లో వన్ ఆఫ్ ది మోస్ట్ బోల్డ్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్స్ అని చెప్తాను కా మూవీ. నెంబర్ 5 సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ సినిమాలు సగం మందికి బాగా నచ్చేస్తే సగం మందికి అస్సలు ఎక్కువ. నాకైతే ఈ సినిమా నచ్చింది. వన్ ఆఫ్ ద రీజన్ కొంచెం కొత్త కాన్సెప్ట్ అండ్ ఇంకో మెయిన్ రీజన్ జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్. సో వివేక్ ఆత్రేయ నుండి ఒక మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఉన్న ఎలిమెంట్సే కాకుండా కొత్త డైరెక్టర్ ట్యాకిల్ చేయడం వల్ల కొంచెం ఫ్రెష్నెస్ వచ్చింది. అక్కడక్కడ ల్యాగ్ ఉండింది, బట్ వివేక్ ఆత్రేయ సినిమాలన్నీ అలాగే ఉంటాయి, కొంచెం టైం తీసుకుంటాయి మనకి ఎక్కడానికి. సో ఓవరాల్గా సినిమా అయితే మంచి సక్సెస్ అయితే అందుకుంది. జనాలకు కూడా బాగా నచ్చింది కూడా. నెంబర్ 4 లక్కీ భాస్కర్. నాకు తెలిసి దుల్కర్ సల్మాన్ కేరళలో కన్నా తెలుగులోనే ఎక్కువ ఫేమస్ అండి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాడు అలా నెగ్గుకుండా వెళ్ళిపోతే ఎవరు కనెక్ట్ అవ్వరు చెప్పండి అలాంటి సినిమాకి. అందరూ కొంచెం కిక్ ఫీల్ అవుతారు కదా ఆ టైప్ ఆఫ్ స్టోరీ చూస్తే. అందుకే లక్కీ భాస్కర్ సినిమా పెద్ద హిట్ అయింది. ఫాస్ట్ పేస్డ్గా ఎక్కడ బోర్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంత ఫాస్ట్ పేస్డ్గా ఉంటే సినిమా కొంచెం బాగున్నా కానీ మనకి చాలా బాగా నచ్చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని లక్కీ భాస్కర్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు. సో అందుకే సినిమా పెద్ద హిట్ కూడా అయింది. ఓకే, వచ్చేసామండి టాప్ 3 మూవీస్ ఆఫ్ 2024కి. ఇప్పటికి మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి ఇక్కడ ఏ సినిమాలు ఉంటాయి ఏంటి అని. బట్ 3, 2, 1 ఆర్డర్లో ఎందుకు పెట్టాను అనేది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని డిస్కస్ చేద్దాం. సో చూద్దాం. నెంబర్ 3 హనుమాన్. ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. గుంటూరు కారంతో రిలీజ్ చేస్తున్నప్పుడు మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంట్రా ఈ డైరెక్టర్కి అనుకున్నారు అందరూ. కానీ దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అయితే అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఒక సినిమా బాగుంటే మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారండి. దానికే కొంచెం రీజనల్ అండ్ డివోషన్ టచ్ ఇస్తే మాత్రం నార్త్ వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత ఈ జానర్లో ఇలాంటి మంచి మూవీ రావడం నార్త్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. సో పెద్ద సక్సెస్ కూడా చేశారు సినిమాని. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్, అది మంచి కాన్సెప్ట్తో తీయడం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి గ్రేట్నెస్సేనండి. ఓకే, పుష్ప 2కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి కానీ ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఈ ఇయర్లో దిస్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అండి. నెంబర్ 2 పుష్ప 2. పుష్ప ఈజ్ వైల్డ్ ఫైర్, ఇంకా తగ్గేదే లేదండి. బాహుబలి రికార్డ్ని ఎవడైనా టచ్ చేయగలను అనుకున్నాను చెప్పండి. ఆల్మోస్ట్ వచ్చేసే దగ్గరికి. నార్త్ వాళ్ళు అయితే అసలు పిచ్చకపోతున్నారు. ఒక తెలుగు సినిమా నార్త్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఏంటి, ఆల్మోస్ట్ బాహుబలి 2 టచ్ చేసేసింది. మరి ఈ రేంజ్లో రీచ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు.
అల్లు అర్జున్ గారి కాంట్రవర్సీల వల్ల మనం తెలుగు స్టేట్స్లో అంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవట్లేదు కానీ లేకపోతే ఇది అసలు చాలా పెద్ద అచీవ్మెంట్ అండి టాలీవుడ్ సినిమాకి. ఇంకా సినిమా ఎలా ఉందో చూసుకుంటే మరీ పర్ఫెక్ట్గా అయితే కూడా ఏం లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్లో సుకుమార్ గారి స్క్రీన్ ప్లే, ఫస్ట్ పార్ట్ హైప్ అడ్వాంటేజ్, ఇంకా మెయిన్ అసలు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 మూవీ ఆఫ్ టాలీవుడ్ 2024 ఇస్ కల్కి 2898 AD అండి. 2024లో నాకైతే దిస్ ఈస్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. నాగ్ అశ్విన్ ఈ రేంజ్లో పుల్ ఆఫ్ చేయగలడని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ అసలు ఆ కాన్సెప్ట్, వరల్డ్ బిల్డింగ్ అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ చూస్తుంటే ఇండియన్ సినిమాలో ఇంత అంబిషియస్ ఎఫర్ట్ ఎప్పుడు రాలేదు. మనం చాలా సినిమాలని హాలీవుడ్ లెవెల్లో ఉంది అంటాం, చాలా రొటీన్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఈ సినిమా మాత్రం యాక్చువల్ హాలీవుడ్ లెవెల్లో అనిపించింది. ఆ రేంజ్లో ఎగ్జిక్యూట్ చేశారు. ఈ క్రెడిట్ మాత్రం ప్రభాస్ కన్నా ఎక్కువ నాగ్ అశ్విన్ గారికి ఇవ్వాలండి. పార్ట్ 2 కోసం అయితే నేను చాలా ఈగర్లీ వెయిటింగ్. చాలామందికి క్లైమాక్స్ ఒకటే నచ్చింది, మిగతా అంతా యావరేజ్ ఉందిరా అన్నారు. బట్ నాకు మాత్రం ఓవరాల్గా మూవీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక్క చోటనే కాదు, అన్ని చోట్ల మూవీ ఎక్సెల్ చేసింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్, విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు వేరే లెవెల్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యారు ఈ మూవీతో. నాకైతే 2024లో ది బెస్ట్ మూవీ ఏంటంటే కల్కి 2898 AD అని చెప్తాను. సో దిస్ ఆర్ లిస్ట్ ఆఫ్ టాప్ 10 టాలీవుడ్ మూవీస్ ఆఫ్ 2024. మీకేమనిపించింది చెప్పండి. అలాగే మీ టాప్ 10 మూవీస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.